హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన విజయవాడలో త్రిబుల్ ఎగ్జిబిషన్ పెట్టారట. చూడడానికి అయితే వెళ్ళాం. చాలా అంటే చాలా బాగుంది. మనం సినిమా కూడా ఎంతో బాగుంది. సినిమాలో సెట్స్ లాగే బయట కూడా ఇక్కడ పెట్టారు. మన సినిమాలోనే ఎన్టీఆర్ రాగానే ఎంతో ఆనందం వేసింది. ఎన్టీఆర్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సినిమా అయితే చాలా ఇష్టపడ్డారు. అలాగే మనకి ఇక్కడ సెట్స్ వేస్తే చూడకుండా ఎందుకుంటాము, అందుకే చూడడానికి అయితే వెళ్ళాము. చాలా బాగా పెట్టారండి. పిల్లలకి గేమ్స్ కానీ వీడియో గేమ్స్, కార్లు, బాల్స్ గేమ్స్, పెద్దవాళ్ళకి జైంట్ వీల్స్ అని, నూడిల్స్ అవన్నీ చాలా బాగా పెట్టారు. అలాగే ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలని దీని అడ్రస్ కూడా చెప్తానండి. మనం బందర్ రోడ్లో అంబేద్కర్ విగ్రహం కొంచెం దాటాక పీవీపీ కూడా వస్తుంది. పీవీపీ దాటాక డీవీ మేనర్ వస్తుంది. అండ్ డీవీ మేనర్ ఆపోజిట్ రోడ్లోకి వెళ్ళాలండి. అక్కడ బ్యానర్ ఉంటుంది. అయితే ఎగ్జిబిషన్ బ్యానర్ కాదంటే ఏదో వేరే బ్యానర్. ఆ బ్యానర్ ఆ రోడ్ లోపలికి వెళ్ళగా మనకి ఏ కన్వెన్షన్ కనిపిస్తుంది. ఏ కన్వెన్షన్ పక్కనే త్రిబుల్ ఎగ్జిబిషన్ అనేది పెట్టారండి. ఈ మన రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి గారి కాంబినేషన్లో వచ్చిన సినిమా చాలా హిట్ అయింది. ఆస్కార్ అవార్డులు కూడా వచ్చినాయి. అలాంటి సెట్స్ వేసాక మనం చూడకుండా ఉంటామా? మనం ఎగ్జిబిషన్కి అయితే ఇప్పుడు ఎంట్రీ ఇచ్చేసాం. దీని అడ్రస్ వచ్చేసి వజ్రా గ్రౌండ్స్, ఏ కన్వెన్షన్ పక్కన, డీవీ మేనర్ ఎదురు రోడ్డు అండి, ఎంజీ రోడ్డు. ఇప్పుడైతే టికెట్ల కౌంటర్ కూడా పక్కనే ఉంది. మనిషికి వచ్చేసి సినిమాలో చూపిస్తారు కదా ఒక పెద్ద కోట, రాజుగారి తెల్లోలు కోట, ఆ కోటలాగా పెట్టారు. బయట సెట్టింగ్ అయితే బాగుంది. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. ఇటు టికెట్ పక్కనే లోపలికి ఎంట్రీ కూడాను. మా చిన్నాడు ఎగ్జిబిషన్ అంటే చాలా ఇష్టం వాడికి. మా పిల్లలిద్దరూ ఊరు వెళ్ళారండి. ఇంకా వీడినే తీసుకొని వచ్చాము. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇంకా ఎగ్జిబిషన్ అంటే ఇదివరకు పీడబ్ల్యూ గ్రౌండ్లో పెట్టేవాళ్ళండి, చాలా పెద్ద ఎగ్జిబిషను. ఇప్పుడు దాన్నే విడివిడిగా 2-3 కింద చార్మినార్ అని, తాజ్మహల్ అని పెడుతున్నారు. ఇప్పుడు మనకి స్టార్టింగ్ ఎంట్రీ వచ్చేసి ఆస్కార్ అవార్డు వచ్చింది కదండి, అది పెట్టారు. చాలా బాగుంది. మన రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే లైక్ చేయండి. మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే కామెంట్ చేయండి మీరు ఎవరి ఫ్యాన్స్ అనేది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అందరూ చూస్తారని, వెళ్ళలేని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తారని ఈ వీడియో తీస్తున్నాను. ఇక్కడైతే సినిమాలోనే మనం సినిమా చూసి ఎంతో ఆనందపడ్డాం. చాలా బాగుంది, అంత బాగా తీశారు సినిమాని. అలాంటప్పుడు మనకి ఇక్కడ డైరెక్ట్గా సెట్ వేసినప్పుడు చూడకుండా ఎందుకుంటాం? ఇంకా షాపింగ్ అంటారా, షాపింగ్ పెద్దగా ఏం లేదు, కొంచెమే ఉంది. ఈ సెట్ చూడడానికి మాత్రం రావాల్సిందే ప్రతి ఒక్కరును. అలాగే ఇక్కడ తినటానికి నూడిల్స్ అని, స్మోక్ బిస్కెట్లు, బయట తిండ్లు అంతగా తినకండి. స్మోక్ బిస్కెట్ల వల్ల చాలా తేడా వస్తుంది. మొన్న చూపించారు ఏదో ఎగ్జిబిషన్లోని ఓ పిల్లాడు ఆ స్మోక్ బిస్కెట్ తిని చనిపోయాడంట. మాకు తెలియక వరకు ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు కూడా మా పిల్లలకి స్మోక్ బిస్కెట్స్ ఇప్పించాము. ఇప్పుడు ఇంకా మా వాడిని అటు చూడకుండా డైవర్ట్ చేసాము, అటువైపుకి చూడకోకుండాను. చూపించాక వాళ్ళు గోల చేసి మనం అరిచి ఇంకెందుకు ఆ గోల అని చూపించలేదు. మొన్న ఈ మధ్యనే ఒక పిల్లాడు ఎగ్జిబిషన్లోని అవి తిని చనిపోయాడంట. ఎలాగైనా సరే బయట ఫుడ్ అనేది మనం తగ్గిస్తేనే మంచిదండి. అందులో వేసే ఐస్ ఉంటుంది కదా, పొగ ఐసు, ఆ ఐసు చాలా ప్రమాదకరం. అందుకనే అవి మాత్రం అసలు ఎవరో తినకండి. ఇక్కడైతే చూశారు కదా ఈ సెట్టు ఎన్టీఆర్ది. మన వ్యాన్లోంచి ఆ కోట ముందుకి ఆ పులులు, సింహాల మధ్య ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తే అసలు ఒక సింహంలాగా దూకుతాడండి. అసలు ఎంత బాగుంటుందండి ఆ సీను. మీకు కూడా ఇష్టమేనా అండి? ఇష్టమైతే కామెంట్ చేయండి. మాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇక్కడ చాలాసేపు అయితే నించొని సెట్టినే చూసాం. అలాగా ఇంకా కొంచెం అటు వెళ్ళి పిల్లాడిని బాల్స్ గేమ్స్ అవి ఎక్కించాము. మీలో ఎంతమందికి ఎగ్జిబిషన్ నచ్చింది? పున్నమి దగ్గరది నచ్చిందా, సితారా దగ్గరది నచ్చిందా, ఈ ఎగ్జిబిషన్ నచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంకా సెట్ దగ్గర నుంచి ఇటు వచ్చేస్తే బెడ్షీట్లు అవి ఉన్నాయండి. బెడ్షీట్లు, చెప్పులు, అలాగే డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఇంకొచ్చేసి ఐస్ క్రీమ్లని, జ్యూస్లని, మన ముంజులు ఉంటాయి కదా, ముంజులు కొబ్బరి వాటర్లో వేసి మనకి జ్యూస్ చేసి
ఇస్తారండి. ఆ జ్యూస్ పాయింట్ కూడా పెట్టారు. ఇక్కడ మిషన్లు, కుట్టు మిషన్లు, బెంగాలీ కాటన్ చీరలు అవన్నీ కూడా బాగా పెట్టారు. మామిడికాయలు, మన షాపింగ్ చౌలి అని గాజులు అవి కూడా బాగా పెట్టారు. ఇదేముందండి కానీ ఎగ్జిబిషన్ అంటే పెట్టేవాళ్ళండి పీడబ్ల్యూ గ్రౌండ్లో పెద్ద ఎగ్జిబిషను. మనం ఒకవైపు వెళ్ళామంటే రెండో వైపు వెళ్ళాలంటే కాళ్ళు నొప్పులు వచ్చే అంత పెద్ద ఎగ్జిబిషన్ ఉండేది. మనకి A to Z వంటగది సామాన్ల దగ్గర నుంచి చెప్పులు, బట్టల దగ్గర నుంచి కాటా బట్టలు ఉండేయండి. కాటా వేసి ఇచ్చేవాళ్ళు. నైట్ డ్రెస్సులు అవి చాలా బాగుండేయండి అక్కడ. మేము అక్కడే షాపింగ్ చేసుకునేదాన్ని నేనైతే. ప్రతి మే నెల సెలవుల్లోని కూడా మా ఆడపడుచు, మా పిల్లలు అందరూ వస్తే వాళ్ళందరితో పాటు వెళ్ళి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళమి. ఇవంటే ఏమున్నాయి, చిన్న ఎగ్జిబిషన్లే కానీ అవైతే బాగా పెద్ద ఎగ్జిబిషన్లు. మీలో ఎంతమంది ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళారో కామెంట్ చేయండి. ఈ పిల్లాడు చూసారా స్మోక్ బిస్కెట్లు తింటున్నాడు. టీవీల్లో అలా చూపిస్తున్నా సరే పిల్లలు మాత్రం మాట వినరండి. ఇంక ఇక్కడ వచ్చేసి మా పిల్లాడు బాల్స్, ఈ గాలిది ఉంటుంది కదా జారుడు బల్లలాగా, ఇవన్నీ ఎక్కారు. వాటర్ కార్స్, మామూలు ఇలాంటి కార్స్, ఏరోప్లైన్వి బాగా పెట్టారు. ఇవన్నీ ఇంకా పిల్లలకి ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంటుందండి. ఇవన్నీని ఎగ్జిబిషన్కి వెళ్ళాం కానండి, ఆ జైంట్ వీల్ అవన్నీ ఎక్కాలంటే నాకైతే చాలా భయం. మా వారు కూడా ఎక్కరు ఆ జైంట్ వీల్. అదిని చైర్స్ గేమ్ అది ఉంటుంది కదా, స్పీడ్గా తిరిగితే అది ఎక్కుదామంటే మావాడు వద్దన్నాడు. ఈ వాటర్ కార్ ఎక్కమన్నా ఎక్కలేదు. అయితే కొంచెం ఎదరికొచ్చాక వీడియో గేమ్స్ లాగా ఇలా కళ్ళకి పెట్టి ఆడతారు కదా, అది పెట్టించుకున్నాడు. కానీ వాడికి అది భయం వేసింది, ఇచ్చేసాడు వాడి డాడీకి. అయితే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎలా ఉందో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం ఆ వీడియో చూసిన వాళ్ళైతే థ్యాంక్ యూ సో మచ్.